సంవత్సర కాలంగా ప్రశాంతంగా ఉన్నారు. హాస్పిటల్ పెట్టినాటి తొలి రోజులు స్వీట్ మెమరీస్ పేరుతో గుర్తొస్తున్నాయా? అంటే నేను ఓడిపోయిన తర్వాత మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా మొట్టమొదటి నెల నుంచే యాక్టివ్గా ఉన్నాను రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఖాళీగా లేను. మొట్టమొదటి ఈ జిల్లాలో యాక్టివ్గా 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్గా మొట్టమొదటి నెల నుంచి ఉన్న వ్యక్తిని నేను. సో ఆ విధంగా ఒకవైపు ప్రాక్టీస్ హాస్పిటల్ చేసుకుంటూ మరొక వైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాను. ఎక్కడ ప్రశాంతంగా ఉండేది అనేది లేదు రాజకీయాల్లో వచ్చిన తర్వాత, అది అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ గేటు కూడా తాకటం సాధ్యపడని సాధారణ పంతులు గారి అబ్బాయి మీరు. అటువంటి మీరు ఊహించారా చంద్రబాబు జగన్ లాంటి ప్రముఖుల సమక్షంలో అసెంబ్లీలో నిలబడి అధ్యక్ష అనగలనని?